విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వైద్యారోగ్య రంగ బలోపేతానికి వినూత్న చర్యలు తీసుకుంటున్నాం. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్ వెల్లడి. బీసీ మహిళా నాయకురాలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్. విశ్వవ్యాప్తమైన భాషలను నేర్చుకుంటూ వ్యక్తిగత పురోభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం 2020 మీడియా సమావేశంలో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని వైద్యారోగ్య రంగ బలోపేతానికి వినూత్న రీతిలో చర్యలు చేపడుతున్నామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నిమ్స్ స్థాయికి విమ్స్ ని తీసుకువెళ్తామని, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాలు, అవసరాల దృష్ట్యా వచ్చే ఏడాది నుంచి సైకియాట్రీ విభాగంలోని ఎంఎస్సీ లేదా డిప్లొమా, క్లినికల్ సైకాలజీలోని 30 సీట్లతో కూడిన ఎంఫిల్ కోర్సులు ప్రవేశపెడతామని హామీనిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న విశాఖపట్నంలోని మెంటల్ ఆసుపత్రి పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలోని 29.70 కోట్లతో నిర్మించిన భవనాలను పోలమాంబ గుడి సమీపంలో బానోజీ నగర్లోని 1.38 కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం, అదేవిధంగా చినవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీలను నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉన్నింది. కానీ ఇవాళ మళ్ళీ తగుదనమ్మా అని ముందుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఏ రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తూ ఉన్నదో. అది ఈ వ్యవసాయ రంగం మీద కానీ, పొగాకు విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ, లేకపోతే ఇటీవల తోతాపురి మామిడి విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాల మీద వారు వాడుతున్న భాష, చేస్తున్న పరామర్శలకు వేల మంది పోవడం ఏంటో నాకు అర్థం కాదు. 25,000 మంది 30,000 మందిని తీసుకొని వెళ్ళడం ఏంటో ఎక్కడ నేను చరిత్రలో ఎవరు కూడా చూసి ఉండరు. పరామర్శలకి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి, అంటే పరామర్శకు వెళ్తున్నారా, దండయాత్రలకు వెళ్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. పోయిన ప్రతిసారి ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం, అక్కడ ప్రజల్ని కొట్టడం, లేదా రాళ్లతో దాడులు చేయడం, లేదా ఒక వికృతమైన భాష వాడడం, లేదా
సొంత కార్యకర్తల పేరుతో కార్లు ఎక్కిచ్చేసి మరీ చంపేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మా కార్యకర్తే కదా, ఆయన చనిపోతే మీకేం నొప్పి, 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను కదా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం. ఇంకా రొచ్చగొట్టే భాష మనకు తెలుసు ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకమైన భాష వాడుతున్నారో, ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో. ఈ ప్రతిపక్ష నేతగా అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకమైన మానసిక ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీల్లో కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మందులు గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ మందుల సరఫరా లేకుండా ఉన్నాయి, ఎక్విప్మెంట్లు పని చేయకుండా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది. ఇవాళ ఆ పరిస్థితుల్లో మీరు ఏ యూపీఎస్సీకి పోయినా 170, పిఎస్సీకి పోయినా 172 రకాల మందులు అందుబాటులో ఉంటుంది. అన్ని అనలైజర్లు పనిచేస్తున్నాయి, 63 రకాల టెస్టులు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే దాని మీద కూడా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా 2500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. 15th ఫైనాన్స్ కమిషన్ను దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు. పిఎం ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని దృష్టి పట్టించే ప్రయత్నం చేశారు. ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద 100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ప్రతిపాదనల బదిలీ మంజూరు చేసుకున్న సంవత్సరానికి సగటున 200 నుంచి 300 కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ బీసీ నాయకులు ఉప్పల హారికపై జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించి అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ బీసీ మహిళా నాయకురాలపై దాడికి పూనుకోవడం సిగ్గుచేటని అన్నారు. మహిళలకు కూటమి పాలనలో రక్షణ లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జరిగిన ఘటనపై విచారణ చేపట్టి నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని మహిళా నాయకురాలు పేడార రమణ కుమారి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చారో, ఎన్నికల్లో ఓట్లు సీట్లే లక్ష్యంగా హామీలు ఇచ్చి అమలు కాని హామీలు అంటింటే కొడిచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది సంక్షేమ పథకాల అమలు చేయలేక కనీసం సంపదను సృష్టిస్తాననే సంపదను కూడా సంపద సృష్టించకపోగా కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించి కానీ, చేతివృత్తుల వారు కానీ, రైతులు కానీ, సాధికారిక మహిళలు కానీ సృష్టించిన సంపదకు కూడా కనీస మద్దతు ధరలు కానీ, కనీస మద్దతు కానీ తెలపకపోగా ఎవరైనా సంక్షేమ పథకాల గురించి కానీ, రైతు భద్రత గురించి కానీ, రైతు పంటకి గిట్టుబాటు ధర గురించి కానీ, సాధికారిక మహిళలు రూపొందించిన వస్తువుల మద్దతు ధర గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, అమలు గురించి కానీ ప్రశ్నిస్తే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం అరాచకాలని ప్రశ్నిస్తూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 188 మంది మహిళల మీద, సామాన్య మహిళల మీద మరి అఘాయిత్యాలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, దాదాపుగా 55 మందిని చిన్నపిల్లల నుంచి చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అత్యాచారం అనంతరం మరి హత్య చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, అదేవిధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ఆ రోజు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, సో మొన్న వచ్చిందండి 35% అనేది మహిళలకి. కానీ ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 55% మహిళలకు రిజర్వేషన్ కల్పించి మా అందరికీ కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్థానంలో కల్పించిన విషయాలు మీ అందరికీ తెలుసు. అందులో భాగమే నేను ఒకదాని. ఈరోజు ఆరికకి జరిగినటువంటి విషయం ఏదైతే గత 3 రోజుల్లో ఏదైతే మా అధినాయకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా ఎదిరించేదానికి ఈరోజు బాబు షూరుడి మోసం గ్యారంటీ అనే ప్రోగ్రానికి వెళ్తున్న క్రమంలో మరి ఒక బీసీ మహిళ అయినటువంటి నా తోటి జెడ్పీ చైర్మన్ని ఏ రకంగా హింసిస్తున్నారనే విషయం మనం అందరూ కూడా చూసామండి. బాపు గారికి, అయ్యా నువ్వు కలలుగన్న ఇది ఇంకా రాజ్యం రాలేదు, స్వరాజ్యం ఇంకా రాలేదు మహిళలకి అని చెప్పి ఈరోజు మేము ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి కృష్ణా జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి ఉప్పాల హారిక గారిని, ఆమె భర్తని నడి రోడ్డులో రాళ్లు వేసి వెహికల్ ధ్వంసం చేసి, వీరిని కూడా మహిళని చూడకుండా, ఒక వెనుగూడెం జాతికి చెందినటువంటి మహిళతను అలా కూడా చూడకుండా ఆమె మీద దాడులు చేయడం ఎంతవరకు అన్యాయం? ఎటు వెళుతుంది ప్రభుత్వం? ఎటు వెళుతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు వీరు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈరోజు చూస్తుంటే మీరు హామీలేవి ఇచ్చినవేవి నెరవేర్చలేదు, అమలు కాని హామీలు ఇచ్చారు. ఈరోజు హామీలు అమలు కాలేదని అడగడానికి ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీదేమో 4 మందం అంటున్నారు. ఈరోజు మేము సభలు పెట్టుకున్నాము, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. సభకు వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఈ విధంగా దాడులు చేయడం అసాంఘికం. ఇది మేము దీన్ని నిరసిస్తూ ఆ దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ మహిళా లోకానికి, ఆ ప్రథమ పౌరాలైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి చలించిపోతున్నారు. రోజుకి నిమిషానికి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అందిస్తున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మెప్మా రీసోర్స్ పర్సన్లు మరిన్ని మెరుగైన సేవలను అందించాలంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు. ఉత్తర నియోజకవర్గంలోని జోన్ 3 మరియు జోన్ 5 వార్డుల వారీగా అక్కైపాలెం షాదీఖాన కళ్యాణ మండపంలోని ఎలక్ట్రానిక్ టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపన్యాసాస్పద ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. గంట 2 గంటలు కూడా అయిపోయింది. అందరికీ ఆర్పీస్కి సిఓస్కి అందరికీ ట్యాబ్స్ ఉండాలి, లేటెస్ట్ ట్యాబ్స్ అని చెప్పి ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు తొందరగా అన్ని విధాలుగా స్పీడ్గా పనిచేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా శాంసంగ్ గెలాక్సీ A9 అనే లేటెస్ట్ ట్యాబ్స్ సుమారు అది మార్కెట్ రేటు 32,999 రూపాయలు ఉంది. ఆ ట్యాబ్స్ అందరికీ కూడా ఈ నార్త్ నియోజకవర్గంలో ఉన్న సిఓస్కి ఆర్పీస్కి సుమారు 130 మందికి ఈరోజు ఈ ట్యాబ్స్ పంచే కార్యక్రమం చేయటం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ క్యాండిడేట్స్, కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చి మంచి కోలాహలంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో వారందరికీ కూడా 130 మందికి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కూడా నష్టాన్ని చేకూర్చే ఆర్థిక బిల్లు అమలును నిలిపివేయాలి అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డిడి ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన టెన్షన్ వ్యాలిడేషన్ సవరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ జంక్షన్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనం ఎదుట ధర్నాను చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని 8వ వేతన కమిషన్ను, రాష్ట్రంలోని 12వ వేతన కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను కూడా చెల్లించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ధర్నా కార్యక్రమం నిర్వర్తించాలని దానికి ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ బిల్లుతో పాటు కూడా చేయమన్నారు. లేకపోతే సెంట్రల్ ప్లేసెస్ ఈరోజు కేంద్ర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదేశానుసారము, రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఆదేశానుసార ప్రకారము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. తదనుగుణంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు లోగడ ఆల్రెడీ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ ఉంది, అయితే దాన్ని కంటిన్యూ చేయమని, తర్వాత మా దగ్గర నెలకి 300, 500 అలా వసూలు చేసి వాళ్ళు గవర్నమెంట్లో జమ వేసుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం వేరే హెల్త్ స్కీమ్కి జమ చేసి అది డాక్టర్స్కి ఇచ్చే, హాస్పిటల్స్కి ఇస్తే వాళ్ళు మాకు మెరుగైన వైద్యం చేస్తారు, మాకు డబ్బులు పెండింగ్ ఉన్నా మేము వైద్యం చేయమని చెప్పి అంటున్నారు. అందుచేత దాన్ని ఆ డబ్బులు వాళ్ళకి చేస్తే మాకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి డిఆర్ బకాయిలు మాకు కూడా చెల్లించమని, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా చెల్లించమని కోరుతున్నాం. ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ కూడా అమలుపరచాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ పెన్షనర్ల ఫెడరేషన్ ఆల్ ఇండియా వారు దేశవ్యాప్తంగా మన డిమాండ్స్ మీద ధర్నా కార్యక్రమం నిర్వర్తించమని ఆదేశిస్తే దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ గుంటూరు వారు కూడా అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మాకు ఆదేశించారు. వాటిలో ఒక 2 ఆల్ ఇండియా డిమాండ్స్, 4 రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్లు అన్నీ కలిపి ఉన్నాయి. ఈనాడు ఇప్పుడు ఈ మొదటి కార్యక్రమం విజయవంతం చేసి రాబో రోజుల్లో కూడా ఉన్న మనకి పెండింగ్ డిమాండ్స్ అన్నింటినీ సాధించుకోవడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తామని. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని శాకాంబరి అమ్మవారిగా దేవాలయాల్లో అలంకరణకు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖలో అమ్మవారు శాకాంబరిగా దర్శనమిచ్చి ఆహార అన్నపానీయాలకు ఎటువంటి కరువు ఏర్పడకుండా కాచుకుంటారని భక్తులు విశ్వాసంగా నిర్వాహకులు తెలిపారు. 42వ వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యంలోని అనిల్ భవానీ నేతృత్వంలో అమ్మవారి అలంకరణ పూర్తి చేసినట్లుగా వారు తెలియజేశారు. కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అమ్మవారి కరుణా కటాక్షాలను అందించనున్నామని వారు తెలియజేశారు. ఈ రోజుని ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరీదేవి అలంకరణ చేశారంటే మా అనిల్ భవానీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 1,50,000 రూపాయలు కాయగూరలు తీసుకొచ్చి ఈ అమ్మవారికి అలంకరణ చేశారండి. అలాగే రేపు 29వ తారీఖున 1,00,000 గాజులు, 1,00,000 పసుపులతో భారీ ఎత్తున అలంకరణ కార్యక్రమం కూడా ఉందండి. అమ్మవారికి అత్యంత భారీ ఎత్తున ఆకుకూరలు, కాయగూరలు, పలు రకాల పండ్లు, సుగంధ ద్రవ్యాలు, అలాగే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించండి మా అనిల్ భవానీ గారు. ఈ అమ్మవారిని చూడడానికి తాటిచెర్లపాలెం పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున
అమ్మవారి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ సాగంబ అలంకరణకి మినిమం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. అంతా కూడా అనిల్ భవానీ గారు డోనర్స్ అందరూ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి కాబట్టి అమ్మవారికి భవానీ గారు అంత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. శ్రావణ మాసం 29వ తారీఖు శ్రావణ మాసం మంగళవారం నాడు అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో 1,00,000 గాజులతో అమ్మవారికి ఎంత భక్తులు ఇచ్చే విరాళాలతోనే ఈ అలంకరణ కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. ఆ శ్రావణ మాసం కూడా ఎంతో మంది మహిళలు ముత్తైదులు అందరూ కూడా ఎంతో భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాకంబరిదేవి అంటే ఆషాఢ మాసంలో శాకంబరిదేవిగా అలంకరిస్తారు. మరి అనిల్ భవానీ గారు సొంతంగా నిర్ణయం తీసుకొని ఆయన డ్రై ఫ్రూట్స్తో అమ్మవారికి చీర అల్లించి మరి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు. మరి ఆయనకి ఎవరో గురువు గారు చెప్పారట అమ్మవారిని ఇలా అలంకరిస్తే ప్రజలందరికీ చాలా మేలు జరుగుద్దని వారి స్వప్నంలో కనబడి అమ్మవారు తెలియపరిచింది. దాని ప్రకారంగా ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఇవాళ ఉదయం నుంచి అనేక మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి మా అమ్మవారు చల్లని తల్లి, కోరికలు తీర్చే కల్పవల్లి కాబట్టి ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల 7 గ్రామాల నుండి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి 29వ తారీఖున శ్రావణ మాసం మరి శ్రావణ వ్రతాల సందర్భంగా 29వ తారీఖు మంగళ గౌరీ పూజ సందర్భంగా అమ్మవారిని మంగళ గౌరీదేవిగా అలంకరిస్తారు. 1,00,000 కుంకుమ పసుపు కుంకాలు గాజులతో మరి చక్కటి అలంకరణ కూడా జరుగుతుంది. అది కూడా భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని కోరుతూ జై పరదేశ్. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకున్నా వ్యక్తులకే లాభం చేకూరుతుందని, భాషలకు కాదని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హితబోధించారు. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ భవన్ సెమినార్ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం 2020 ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత పురోభివృద్ధికి సహకరించేవి భాషలని, వాటిని స్థానికంగా ఉపయోగించుకొని వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిగత పురోభివృద్ధికి శ్రీకారం చుట్టడంలో ఎంతో మంది ప్రముఖులు మన తెలుగు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందారంటూ గుర్తు చేశారు. हर राज्य को अनुवाद की सुविधा वाले रूप में प्रस्तावित हो, इसके लिए भी फॉर्मूला जो है वह लोगों के लिए उससे उस भाषा को कोई लाभ नहीं होता है. उस भाषा तेलुगु है, साथ साथ हम अंग्रेजी सीखते हैं, उसके साथ साथ हिंदी भी सीख सकते हैं. అదేవిధంగా తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడులో ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన ప్రసంగాల్లో కూడా, ఆయన ట్వీట్లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులైన మన గురజాడ అప్పారావు గారి యొక్క దీన్ని కూడా మనం కోట్ చేసిన సంగతి మనం చూసాం. అదేవిధంగా మన గవర్నర్ హరిబాబు గారు ఉన్నారు ఒరిస్సాలో, ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో కానివ్వండి, లేకపోతే అక్కడ ఒరియాలో చేసేటువంటి ప్రసంగాల్లో కానివ్వండి, ఆయన ముందు ఆ ఒరియా భాషను ముందు ప్రారంభిస్తూ ఉండేవారు. అంటే దీనివల్ల ఏమిటంటే మనం అక్కడ ప్రజల యొక్క ఆత్మీయతని మనం పొందాలన్నా, వారితో మనం మమేకం కావాలన్నా అక్కడ యొక్క స్థానిక భాషల్లో మాట్లాడటం అనేది చాలా అవసరం అవుతుంది. చాలా విచిత్రమైన విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. రజనీకాంత్ గారు ప్రఖ్యాత కథానాయకుడు, ఆయన మాతృభాష తమిళ్ కాదు. తర్వాత జయలలిత గారి మాతృభాష తమిళ్ కాదు. ఎంజి రామచంద్ర గారి మాతృభాష తమిళ్ కాదు. కానీ వారు ఎక్కడ ఎంత స్థానికంగా తమిళ ప్రాంతంలో ఎంత ప్రాచుర్యం పొందారో అదే మిగతా భారతీయ భాషలో కూడా వారి అనువాదాలు ఎలా ఉంది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మీ ద్వారా నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వారికి లాభం జరుగుతుంది తప్ప ఆ భాషకేమీ లాభం జరగదు. రెండోది మళ్ళీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే, హిందీని ఎవరి మీద రుద్దటం లేదు, రుద్దబోవటం లేదు. అంతేకాదు ఏ భాషని ఎవరి మీద కూడా రుద్దేటువంటి ప్రసక్తి లేదు. 22 భాషలు కూడా మనకి జాతీయ భాషలే, అన్నీ సమానమైనటువంటివే. ఇక్కడ ప్రత్యేకంగా నేను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన మొన్న హైదరాబాద్లో రాజభాషా సమ్మేళనంలో మాట్లాడుతూ హిందీ మీరు నేర్చుకోండి అని చెప్పని, హిందీ మనకు పెద్దమ్మ లాంటిది అని చెప్పన్నాడు. అంటే కొంతమంది ఆయన పాపం అయితే హిందీ పెద్దమైతే మిగతా ఏమన్నారు, అన్ని 22 భాష మన మాతృభాష కాకుండా ఉన్నటువంటి మిగతా 21 భాషలు మనకు పెద్దమ్మలే.
సెలవుల్లో మనం పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే ఏ పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తాం, అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారా, అక్కడ మనం ఉండడానికి ఎక్కువ సౌకర్యం ఉందా అని ఎన్ని చూసి వెళ్తాం. అట్లాగే ఈ 21 భాషల్లో ఇంకా ఏ భాష అయినా నేర్చుకోవాలి అంటే 3వ భాష కింద దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మనం తమిళ్ నేర్చుకుంటే తమిళనాడుకి పరిమితం అవుతాం, కన్నడ నేర్చుకుంటే కన్నడకు పరిమితం అవుతాం, మలయాళం నేర్చుకుంటే కేరళకు పరిమితం, అదే హిందీ నేర్చుకుంటే ఈ 7-8 రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం అంతా కూడా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి మన అవసరాన్ని బట్టి మనం ఆ భాషను నేర్చుకోవచ్చు. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ భాషకే ప్రయోజనం తప్ప మనకే ప్రయోజనం తప్ప ఆ భాషకే ప్రయోజనం కాదు. హిందీ ఎవరి మీద రుద్దటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం కాదు. స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఒకటే చెప్పారు, భారతీయ భాషల వికాసంలోనే హిందీ వికాసం ఉందని చెప్పి. విశాఖ నగరం నడిపొడ్డున ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుక కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లుగా వైజాగ్ ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్, షరీఫ్ ఖాన్లు సంయుక్తంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్ లో బుధవారం రాత్రి ఈమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా చేపడుతున్నట్లుగా చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా ఈవెంట్ రంగంలో ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్లు, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు, ఈవెంట్ ఇండస్ట్రీలో భారీ ప్రొడక్టులు గల దిగ్గజాలకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే ముంబై, కలకత్తా, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల నుంచి సెలబ్రిటీ కళాకారులు ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చేందుకు విశాఖకు వస్తున్నారని చెప్పారు. అనంతరం ఈ అవార్డుల వేడుకకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న కామాక్షి క్రాఫ్ట్స్ అధినేతలు వెంకటేష్, శిరి దంపతులు మాట్లాడారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కామాక్షి క్రాఫ్ట్స్ ప్రెజెంట్స్ లైమ్లైట్ అవార్డ్ సీజన్ 2 అని ఈ ఈవెంట్ వెటనరీలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఈరోజు మేము గుర్తించి వాళ్ళ టాలెంట్ని ఇదన్నిటిని లాస్ట్ టైం సీజన్ 1 అనేది జరిగింది 2024లో. ఈ 25లో గాదిరాజు ప్యాలెస్లో సీజన్ 2 అనేది జరుగుతుంది జూలై 16ని. దీంట్లో వచ్చినప్పటికీ ఈవెంట్ రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్, తర్వాత టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్సు, క్యాటరర్సు, ఇలాగ అన్ని రంగాలకు సంబంధించి ఈవెంట్ వెటనరీలో అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీంతోపాటు మన వైజాగ్ నుంచి ఎంతోమంది ఇదే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళి ఎలివేట్ అయినట్టు వాళ్ళని కూడా మేము ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది రేపు. ఇందులో మాకు మేజర్ స్పాన్సర్గా ఉన్న వాళ్ళు కామాక్షి క్రాఫ్ట్స్, అది కాకుండా గాదిరాజు ప్యాలెస్ వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇందులో మ్యాక్సిమం అంటే మనకి ఢిల్లీ నుంచి ఒక మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది పర్ఫామ్ చేయడానికి. ఈవెంట్ ఇండస్ట్రీలో సంబంధించిన ఈ కార్యక్రమానికి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కింద మనకి శ్రీకాంత్ నృత్య కళాక్షేత్రం నుంచి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా మటుకు ఇప్పుడు ఇందులో వచ్చినప్పటికీ 500 మందికి ఎక్కువగా పార్టిసిపేషన్స్ ఇందులో ఆల్రెడీ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళని నామినేషన్స్ అన్నీ తీసి వాళ్ళు రేపు ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వైజాగ్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది. దీనికి వైజాగ్ వాస్తవ్యులు ఎవరెవరైతే ఇక్కడి నుంచి లైమ్ లైట్లోకి వచ్చారో అది అన్ని రంగాల నుంచి, ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఇంకా సింగర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద ఆర్గనైజర్స్. ఇది ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇది సీజన్ 2, ఈసారి జరిగేది సీజన్ 2. నేను ఫస్ట్ సీజన్ నేను చూడలేదు, బట్ ఐ డోంట్ నో, బట్ సెకండ్ సీజన్కి నన్ను ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ అనేది అందరికీ మనందరికి తెలుసు. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వైజాగ్లో వాళ్తారు వచ్చి. ఇది దిస్ ప్లేస్ ఈజ్ నాట్, ఇట్స్ నాట్ అ ప్లేస్ యాక్చువల్లీ, దిస్ ఈజ్ అన్ ఎమోషన్. వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీబడి హూఎవర్ హ్యాస్ హెయిల్డ్ ఫ్రమ్ హియర్. సో ఈ ఫంక్షన్కి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈమా లైమ్లైట్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తున్నాం. సీజన్ 1 2024లో కండక్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈసారి సీజన్ 2 అంటే రేపు జూలై 16th ఈవినింగ్ 5 o'clockకి గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుందండి. సో దీనికి మెయిన్ మాకు కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి మెయిన్ స్పాన్సర్. కామాక్షి క్రాఫ్ట్స్ అంటే మనకి మంచి యాంటిక్, మంచి బ్రాస్,
అండ్ తాంజావూర్ పెయింటింగ్స్, ఇలాంటి డిఫరెంట్ హౌస్ రిలేటెడ్ డెకార్స్ కానీ, వెడ్డింగ్స్లో కానీ ఇవన్నిటికి సంబంధించిన ఐటమ్స్ మనకి అక్కడ దొరుకుతాయి. ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి చాలా తక్కువ ప్రైస్కి మనకి వైజాగ్లో అందిస్తున్నారండి. సో వీళ్ళ కలెక్షన్స్ అయితే చూసాను, చాలా బాగున్నాయి. అండ్ మేము అడగగానే మాకు స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెంట్ మేనేజర్స్లో చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్నారు. ఈ వెడ్డింగ్ ప్లానర్స్ వల్ల వాళ్ళకి బిజినెస్ అన్ని విధాలుగా పాజిటివ్గా ప్లస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ లైమ్ లైట్ అవార్డ్స్కి మోర్ దెన్ 500 to 600 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. సో ఈవెంట్ రిలేటెడ్ అందరూ వస్తున్నారు. తర్వాత మనకి పొలిటికల్ నుంచి కొంతమందికి ఇన్వైట్ చేసాం. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైద్యారోగ్య రంగ బలోపేతానికి వినూత్న చర్యలు తీసుకుంటున్నాం. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్ వెల్లడి. బీసీ మహిళా నాయకురాలపై జరిగిన దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్. విశ్వవ్యాప్తమైన భాషలను నేర్చుకుంటూ వ్యక్తిగత పురోభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం మీడియా సమావేశంలో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపు. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.